మన మా ఊరు రుచుల్లో సరికొత్త వంటకాలని పరిచయం చేసేందుకు ఈ రోజు కూడా నా ఫుడ్ జర్నీ స్టార్ట్ చేశానండి. మరి ఈనాడు రుచులేంటో తెలుసుకుందామా? హలో విశాల గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు నాకేదో స్పెషల్ ఐటమ్ చేసి పెడతానని చెప్పారు కదా? అవునండి. ఏం చేస్తారు అసలు? నేను అమృతఫలం చేస్తున్నానండి మీకోసం. అమృతఫలం, ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే అసలు అమృతఫలం? అమృతఫలం అంటే పూర్వకాలంలో దేవుళ్ళు అమృతం తాగేవారు, మనకు ఆ ఛాయిస్ లేదు. ఇప్పుడు మీరు అమృతఫలం తిన్నారనుకోండి, సేమ్ మీరు అమృతం తాగిన ఫీలింగ్ అన్నట్టు. మీకు అమృతం తాగిన ఫీలింగ్ అట్లా ఉంటుంది. టేస్ట్ కూడా అమృతం లాగా టేస్ట్ ఉంటుంది. అమృతఫలం. దీని పేరు ఎందుకు వచ్చింది అమృతఫలం అని? మంచిగా ఉంది అంటే అమృతం లాగా ఉంది, అమృతం లాగా ఉంది అనేవాళ్ళు గారు కదా. ఇది కూడా బాగుందని దీన్ని అమృతఫలం అని పెట్టారు. అమృతఫలం అని పెట్టారు. ఓకే, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తానండి. రైస్ ను ఒక 5 hours బిఫోర్ నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టిన రైస్, దాంతో పాటు శనగపప్పు కూడా 5 hours బిఫోర్ నానబెట్టాలి. రెండు ఒకసారి సపరేట్ గా నానబెట్టాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం ముక్కలు, మజ్జిగ, సాల్ట్, ఆయిల్, జీలకర్ర, పచ్చి కొబ్బరి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ రైస్ గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన రైస్ ను గ్రైండ్ చేయాలి. ఓకే. ఒకవేళ మార్నింగ్ చేయాలని మనం అనుకుంటే ఒక నైట్ కూడా నానబెట్టుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ మీకు అసలు ఎవరు నేర్పించారు? ఇది మా పెద్దమ్మ గారు నేర్పించారండి. పెద్దమ్మ గారు, ఓకే. ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి? ఈజీ ప్రాసెస్. ఎంత టైం పడుతుంది చేయడానికి? జస్ట్ అంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది, కానీ ఇవన్నీ ఉత్తి గ్రైండ్ చేసుకోవడమే కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే. వాటర్ ఏమైనా వేయాల్సి ఉంటుందండి? కొంచెం గట్టిగా అయితే కొంచెం వేసుకోవాలి. ఓకే. లూజ్గా ఇంకా కొంచెం వేయాలండి. ఓకే, వాటర్ వేయాలా? వాటర్ కాదు, గ్రైండ్ చేయడం ఇంకా కొంచెం కావాలి. ఓకే, మరీ మెత్తగా అయిపోవాలా? మరీ మెత్తగా కాదు, మరి లావు అయితే ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మెత్తగా అయితే పండ్లకు అంటుకుంటుంది కొంచెం. ఓకే, కొద్దిగా సాఫ్ట్గా వచ్చేవారు. ఓకే, మరి మెత్త గ్రైండ్గా అయితే కూడా. ఓకే ఓకే. బౌల్లో వేసుకుంటున్నారా? బౌల్లో వేసుకుంటాం. మళ్ళీ దీంట్లోనే ఈ ఐటమ్స్ కూడా అన్ని గ్రైండ్ చేయాలి. ఓకే. తినడం బదులు తాగడం లాగానా? లేదండి, ఇది మళ్ళీ ఉడికించిన తర్వాత పీసెస్ వస్తాయి కాబట్టి తినాల్సిందే వస్తుంది. ఓకే, తినే ఐటమే. అమృతఫలం అంటే అమృతం లాగా తాగేదేమో? కాదు. పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి అది కూడా గ్రైండ్ చేసుకోవాలా? అన్ని ఐటమ్ గ్రైండ్ చేయాలి. పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చిన్నపిల్లలు అట్లా ఇంట్లో కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. సాల్ట్. ఓకే. కొబ్బరి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కూడా కొంచెం జీలకర్ర కూడా, కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కదండి. అవును. కొంచెం జీలకర్ర కూడా దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేయాలి. సరిపోయిందా? ఇంకా కొంచెం వాటర్ అయినా అవి ఒకలా కాకుండా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మరీ డ్రై అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అయిందండి? సరిపోతుందండి? సరిపోయిందండి. అయింది. ఇది గ్రైండర్ మిక్స్ ఉంటుందండి. ఓకే, రెండు మిక్స్ చేయాలి. మీ హాబీస్ ఏంటండి? నాకు క్లాసికల్ సాంగ్స్ అన్నా, క్లాసికల్ మ్యూజిక్ అన్నా ఇష్టం. డాన్స్ అన్నా చాలా ఇష్టం అండి. ఓకే, మీరు క్లాసికల్ చేస్తారా? నేర్చుకున్నారా? డాన్స్ మా పాపకు నేర్పించానండి. నాకు చాలా ఇంట్రెస్ట్. సాంగ్స్ అయితే నేను పాడతానండి. అయితే మా గురించి ఒక పాట పాడతారా? పాడతానండి. రామ రామ నివారము గమ రామ సీత, రామ రామ సాధు జన ప్రేమ రామ, రామ నివారము గమ రామ సీత, రామ రామ సాధు జన ప్రేమ రామ, మెరకు చేలము కట్టు
పట్టుకో వెళ్ళరా రామ కరుకు బంగారు సమ్ములు కదలరా రామ రామ నివరముగా రామ సీత రామ రామ సాధు జన ప్రేమ రామ. ఓకే, చాలా బాగా పాడారండి. మీకు నిజంగా చాలా ఎంత ప్రేమ ఉందో సంగీతం మీద అంతా ఇప్పుడు తెలుస్తుంది. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ దీన్ని మిక్స్ చేయాలండి. దీంట్లో పాటు మళ్ళీ మజ్జిగ కూడా యాడ్ చేయాలి. మజ్జిగ, ఓకే. బియ్యం పిండి అండ్ మనం ఇప్పుడు బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసినాం కదా, అది మిక్స్ కలపాలి. దాంతో పాటు మజ్జిగ కూడా దాంతో పాటు మజ్జిగ కూడా కలపాలి. ఓకే, ఒక కప్ పడుతుందా లేకపోతే ఎక్కువగా? అంటే మనకు చూసుకోవాలి, కొంచెం ఇది కొద్దిగా కలుపుతూ ఉంటే కొంచెం లూజ్ కావాలి. మళ్ళీ ఉడికిస్తాం కదా, ఓకే, కొంచెం లూజ్గా అయితే ఉడికే వరకు గట్టిగా పడుతుంది, లేదా గట్టిగా వేస్తే మళ్ళీ ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. ఓకే, కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, సాల్ట్ మనం అది కొబ్బరి దాంట్లో వేసాం కదా, కొంచెం వేయాలి. మళ్ళీ తర్వాత దీంట్లో కొంచెం. ఓకే, ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించాలి. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, లేదంటే అడుగు పడుతుంది అట్లా మాడుతుంది. ఓకే, కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మీకు ఎంతమంది అండి పిల్లలు? మాకు 2 పాపలు 1 బాబు అండి. 2 పాపలు 1 బాబు. ఓకే, పేర్లేంటి? పెద్ద పాప పేరు అక్షిత, సెకండ్ పాప అలేఖ్య, బాబు పేరు శబరీష్. శబరీష్, ఓకే. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th క్లాస్ అండి, తర్వాత పాప 6th క్లాస్, బాబు 2nd క్లాస్. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర, కొంచెం ఆవాలు కొంచెం వేసుకొని జీలకర్ర మాత్రం కొంచెం, జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదా టేస్ట్. ఓకే, జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి. ఓకే, కొంచెం కరివేపాకు. ఇక్కడ శనగపప్పు నానబెట్టుకున్నామండి. అవును, అది మిక్సింగ్. దీనికి కాంబినేషన్గా ఏది బాగుంటుందండి? దీనికి కాంబినేషన్ అంటే ఏముండదండి, దీంట్లో మజ్జిగ యాడ్ అయింది, పులుపు, కారము, అల్లం అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తింటేనే బాగుంది. దీనికి ఏం కాంబినేషన్ అయితే ఏముండదు. ఓకే, శనగపప్పు పచ్చి నానబెట్టినాం కదండి, అందుకు కొంచెం సౌండ్ లాగా వస్తుంది. ఓకే, కొంచెం లైట్గా ఫ్రై అయితే మళ్ళీ ఎట్లా ఈ ఐటమ్తో పాటు ఉడకాలి కదా, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంచెం గోల్డ్ కలర్ వస్తే, కొంచెం బ్రౌనిష్ లాగా వస్తే సరిపోతుంది. కొంచెం మంట సిమ్లో పెట్టేసి ఈ ఐటమ్ వచ్చి ఓకే, కాసేపు ఉండాలా ఆయిల్లో? ఏం అవసరం లేదు, ఇది వేస్తున్నారు. నైట్ నానబెట్టేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నైట్ నానబెట్టి ఈజీ అవుతుంది, లేదా మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టిన. ఓకే, మార్నింగ్ కానీ మధ్యాహ్నంగా నానబెడితే సరే. ఓకే, మంట చాలా తక్కువ చేయాలా? ఓకే, అడుగు పడుతుంది, కలుపుతూ ఉండాలి. ఓకే, అడుగంటకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కొంచెంసేపు కలుపుతూనే ఉండాలి. ఇది ఓకే, కాసేపు గట్టి పడుతుంది, కింద మారుతుంది కదా. ఓకే, ఓకే, కలుపుతూనే ఉండాలి. గట్టి పడింది కదా కొంచెం, ఇంకా ఉడకాలండి. ఇది ఇంకా ఉడకాలి. ఉడకడానికి ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes అన్న పడుతుందండి. 20 minutes పడుతుంది. ఒక 20 minutes అలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కొంచెం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటుకుంటారు. ఓకే, ఓకే, ఇది అయిందండి? అయిందండి. ఇది అయింది అని మనకి ఎట్లా తెలవాలంటే కొంచెం కొద్దిగా ఇట్లా ముట్టుకొని చూసాం అనుకోండి, చేతులకు అంటుకోలేదు అంటే అయినట్టు. ఓకే, ఇంకా చేతులకు అంటుకుంటుంది అంటే కూడా ఇంకా కలిపి టైం పడుతుంది. ఓకే, మీరు ఇట్లా అంటే ఏం అంటుకోవట్లేదు కదా. అవును, అయిందండి. అయిందా? స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఒక ప్లేట్ ఉంటుందండి, దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం పీస్ కట్ చేసినాక మళ్ళీ మనకి తీయడానికి రావాలి కదా. ఆయిల్ అప్లై చేసినామంటే పీసెస్ మంచి ఈజీగా వస్తాయి అన్నట్టు. ఓకే, మాకు మంచి టిప్ చెప్తారా? చెప్తారండి. పూరి ఎక్కువ ఆయిల్ ఉండొద్దు అంటే పిండి తడిపేటప్పుడు కొంచెం షుగరు, కొద్దిగా గోధుమ రవ్వ వేసినాం అనుకోండి, అసలు పూరికి ఆయిల్ అనేది ఉంటుంది. ఆయిల్ పట్టుకోదు అసలు ఆయిల్ పట్టుకోదు, చపాతి లాగానే ఉంటుంది. పిండి తడిపేటప్పుడు గోధుమ రవ్వ కొంచెం షుగర్ యాడ్ చేయాలి. కొంచెం షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి పూరి చేసుకుంటే అసలు ఆయిల్ అనేది ఉండదు, ఆయిల్ పట్టుకోదు. ఓకే, మంచి టిప్.
పూరి తినాలంటే చాలా మంది ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఆయిల్ కోసం అవాయిడ్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు. ఓకే, తినొచ్చు. మంచి టిప్ చెప్పారండి. ఇప్పటి నుంచి అందరు పూరీలు తినేస్తారు ఇంట్లో. నేను వేయనా? నెక్స్ట్ ఏంటండి? ప్లేట్లో వేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం కేక్ లాగా మొత్తం ప్రెస్ చేయాలి. ఓకే, చేసినాక నైఫ్తో స్నాక్స్ పీసెస్ దాకా మన డిఫరెంట్ ఓకే మన ఏ షేప్లో అట్లా కట్ చేసుకోవచ్చు. ఉత్తిగంటే కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి. అవును, ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఉంది అనుకోండి, ఇట్లా అవును, వాళ్ళ ఒక్కొక్క షేప్ని చూసి కూడా ఇంట్రెస్ట్ షేప్ని బట్టి కూడా ఇంట్రెస్ట్గా తింటారు. డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. ఇంకా మధ్య కూడా సమ్మర్లో మంచిగా ఉంటుంది కదండి. ఇది ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ అయినా కూడా ఏం ఖరాబ్ కాదనమాట. ఓకే, ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు, 2-3 డేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆయిల్నే ఉడికించినాం కదా, వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు కదా. అవునవును, అందుకని మన వేడి అమృతఫలం రెడీ. టేస్ట్ కూడా చెప్పండి ఎలా ఉందో. ఓకే, స్వీట్సే కాకుండా ఈ షేప్లో అమృతఫలంని కూడా తినొచ్చు అన్నమాట. ఓకే, మరి నేను టేస్ట్ చేస్తాను. బాగుందండి. అండ్ మీరు అన్నట్టు మజ్జిగ ఫ్లేవర్ అండ్ జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ శనగపప్పు కూడా వేశారు కదా, అది కూడా చాలా బాగా తెలుస్తుందండి. ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్ ఎవరు చేయబోతున్నారు? నెక్స్ట్ ఐటమ్ మా ఆడపడిచి చేస్తారండి. మీ ఆడపడిచి ఇక్కడ చేస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. హలో భాగ్యలక్ష్మి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఓకే, విశాల గారు మీకు మరదలు అవుతుందా? మరదలు అవుతుందండి. మరి మీరు మంచి స్పెషల్ ఐటమ్ చేసి పెడతానని చెప్పారు, మరి ఏం చేస్తున్నారు? బస్వ ఖర్జూరం అండి. బస్వ ఖర్జూరం. ఓకే, మీరు అన్ని ఇంట్లో వెరైటీ ఐటమ్స్ చేస్తుంటారా? పేర్లే చాలా కొత్తగా ఉన్నాయి, ఫస్ట్ టైం వింటున్నాను. వెరైటీ అండి, అన్ని వెరైటీ ఐటమ్స్ చేస్తుంటాం. ఓకే, అది ఎలా చేస్తారో చెప్తారా? దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పండి ఫస్ట్. గోధుమ పిండి, ఓకే, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, షుగరు, ఇలాచీ పౌడర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ వాటర్ వేడి పెట్టాలండి. ఓకే, ఓకే. 1 కప్పు గోధుమ పిండికి 3 కప్స్ వాటర్ పడతాయండి. 3 కప్స్ వాటర్ పడతాయి. ఓకే, అవి ఉడకాలి కదండి. ఓకే, తడిపినండి. అది తడుపుతున్నారు, ఇందులో వాటర్ వేసారు కదా. ఇది తడిపి రౌండ్గా చేసి బిళ్ళలు చేసి అందులో వేయాలి. ఓకే ఓకే, కొంచెం గట్టిగానే కలుపుకోవాలా? గట్టిగానే అండి. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 బాబులు 1 పాప. 2 బాబులు 1 పాప. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి పెద్ద బాబుది. ఓకే, పాప ఫిజియోథెరపీ, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, బీటెక్ సెకండ్ ఇయర్. చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలా? చేయాలండి. నేను చేయనా? చేయొచ్చండి. ఓకే, పొడిపిండితో చేయాలా? కొంచెం అంటుకుంటుంది కదండి. ఓకే, అంటుకోకుండా చేయాలా? ఒకదానికొకటి అంటుకోకుండా కదా? అంటుకోకుండా అండి, అందుకే ఇట్లా వత్తండి. ఓకే, రౌండ్ చేసి వత్తాలి. రౌండ్ చేసి చిన్నగా చేయాలా? ఇంకా చిన్నగా చేయాలండి. నీళ్ళు ఆఫ్ చేయనా? మరుగుతున్నాయి కదా? మరుగుతున్నాయి కదా, ఆఫ్ చేయండి. ఇవి అయిన తర్వాత ఓకే, ఆలోపు ఇవి చేసుకుందాం. చేద్దాం. ఓకే, అయిపోయినాయి అండి? అయిపోయిందండి. ఓకే, అలా చిన్న చిన్నగా చేసుకోవాలి. వెలిగించిన స్టవ్ వెలిగించండి. కొంచెం నెయ్యి వేయాలండి. ఓకే, వాటర్లో. మీరు ఎక్కువ నైవేద్యాలకు ఉపయోగిస్తుంటారా? అవునండి, నైవేద్యంకి ఎక్కువ.
ఓకే, మనం ఉండల్లా అవి చిన్న చిన్నగా చేసి పెట్టుకుందని వాటర్లో వేయాలి. వాటర్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసి వేయాలండి. నెయ్యి ఎందుకండి? అవి అంటుకోకుండా ఉండడానికి. ఓకే ఓకే, ఇది ఉడకాలండి బాగా? ఉడకాలండి. ఓకే, ఎంతసేపు ఉడకాలండి ఇది? 5 minutesలో ఉడుకుతుంది. 5 minutes సరిపోతుంది. ఓకే, రోజంతా ఫుల్గా బిజీ ఉంటారేమో? బిజీ అండి. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే రెస్ట్? అంటే 2 o'clock వరకు రెస్టే ఉంటుంది అనుకోండి. ఇంట్లో పని అయిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని ఉంటుంది. ఓకే, ఆ గ్యాప్లో ఏం చేస్తారు? ఆ గ్యాప్లో ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ చేస్తుంటుంది. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, అది ఉడికిందండి? ఉడికిందండి. పప్పు వేద్దాం. ఓకే, పెసరపప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి. అవునవును, ఉడకబెట్టిన పెసరపప్పు. ఉడకబెట్టిన పెసరపప్పు 1 కప్ వేస్తున్నారు కదా? 1 కప్. షుగర్ అండి, 1 కప్పు షుగర్. ఓకే, మనం ఇప్పుడు ఇది ఉడకపెట్టుకున్న తర్వాత ఉడకబెట్టిన పెసరపప్పు వేసాం, షుగర్ వేసాం. షుగర్ వేసాండి. ఇలాచీ పౌడరు, పాలు. ఇలాచీ పౌడర్, పాలు. కొన్ని పాలు వేస్తాం. కొన్ని సరిపోతాయా? సరిపోతాయండి. ఓకే, ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ అండి. ఇలాచీ పౌడర్. ఓకే, ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఈజీగానే ఉంది. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టాలి. ఓకే, ఇది ఇచ్చారు పెట్టి ఉడికిద్దామా? సరే. మామూలుగా ఉన్న ఇంట్లో పూజలు అది చేసినప్పుడు జస్ట్ రొటీన్ స్వీట్ కాకుండా ఇలా చేస్తే త్వరగా అవుతుంది అండ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. కిస్మిస్, అయిందా అండి? ఓకే, ఆఫ్ చేయనా? చేయండి. ఇందులో వేస్తారా? ఓకే, ఇది అయింది కదా? ఇది కూడా? అది కూడా అయింది. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఓకే, నేను అటు పెడతాను. ఇది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలండి. అండ్ మనకి ఇష్టమైతే కాజు, బాదం ఇవి కూడా వేసుకోవచ్చండి. ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ అయిందండి. ఇది సర్వ్ చేయొచ్చండి. ఓకే, బసవ కర్జము రెడీ. బసవ కర్జం రెడీ. చెర్రీస్ కట్ చేసి వేయాలండి గార్నిష్ కూరకి. ఓకే, చూడటానికి పాయసంలా ఉన్నా కానీ మేకింగ్ డిఫరెంట్గా ఉంది. ఐటమ్ కూడా పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉందండి. ఓకే, లాస్ట్లో చెరీస్ అవి మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది కదా? మరి రెడీ అయిందండి. లాగించేద్దామా? లాగించేద్దాం. బసవకర్జం రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చాలా డిఫరెంట్గా ఉందండి అసలు. అండ్ మీరు అవి డ్రై ఫ్రూట్స్ వేశారు కదా, ఆ ఫ్లేవర్ కూడా నెయ్యి వేశారు. చాలా చాలా తెలుస్తుందండి. చాలా బాగుంది. ఇప్పటి నుంచి నేను పాయసం మానేసి బసవ కర్జం చేసుకుంటాను. పూజలు వచ్చినా ఇంట్లో నాకు తినాలనిపించినా బసవ కర్జం మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. అమృత ఫలం తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, అల్లం ముక్కలు, ఆయిల్. అమృత ఫలం తయారీ విధానం: బియ్యం, శనగపప్పు వేరువేరుగా 5 గంటల ముందు
నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రుబ్బుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉప్పు వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బియ్యం, ఆల్ మిక్స్డ్ పేస్ట్, మజ్జిగ అన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు వేసి కాగిన తరువాత ఆల్ మిక్స్డ్ పేస్ట్ ని బాండీలో వేసి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఒక ప్లేట్ లో ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని వేసి ప్లేట్ లో స్ప్రెడ్ చేసి చాకుతో ముక్కలుగా కట్ చేసుకుంటే అమృత ఫలం రెడీ. బస్వకర్జములు తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, పెసరపప్పు, కిస్మిస్, సిరంజి, ఇలాచీ పౌడర్, నెయ్యి, చెర్రీస్. బస్వకర్జములు తయారీ విధానం: గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒత్తుకుని బిల్లల్లాగా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేడి చేసి నెయ్యి వేసి ఈ బిల్లల్ని వేసి ఉడికించుకోవాలి. బిల్లలు ఉడుకుతున్న దాంట్లోనే ఉడికిన పెసరపప్పు, చక్కెరను వేసి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత పాలు పోసుకుని ఒక బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించి ఈ డ్రై ఫ్రూట్స్ ని, ఇలాచీ పౌడర్ ని పాల మిశ్రమంలో వేసుకుంటే బస్వకర్జాలు రెడీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి? అవునండి, మా ఫ్యామిలీ మెంబర్స్. హాయ్. పాప మీకోసం బొకే రెడీ చేసింది. వావ్, చాలా బాగుందండి. మీరే చేశారా? వావ్, చాలా బాగా చేశారండి. అండ్ మీకు కూడా ఇంత మంచి రెసిపీస్ మాకు చూపించినందుకు మా ఊరి తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మాకు కూడా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత మంచి మెమోరీస్ని మనం షేర్ చేసుకున్నాం కదా, ఇవి ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా, అందుకే ఒక సెల్ఫీ అందరి దగ్గరండి. ఇదండి ఇవాల్టి మన మా ఊరు రుచులు. నా ఫుడ్ జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.